ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ ఫ్యూజులు ఎగిరిపోయిన సమయంలో బలూచిస్తాన్ వేర్పాటు వాదులు విజృంభించారు. పాకిస్తాన్ భద్రతా బలగాలపై భీకర దాడులు చేశారు. బలూచ్ ప్రాంతంలో పాకిస్తాన్ జెండాలు పీకి పందిరి వేశారు. అదను చూసి పాకిస్తాన్కు దెబ్బ కొట్టారు. అంతిమంగా పాకిస్తాన్ కబంధ హస్తాల నుంచి బలూచిస్తాన్కు విముక్తి లభించింది. ఈ నేపథ్యంలో బలూచిస్తాన్ ఎపిసోడ్ ప్రభావం పాకిస్తాన్పై ఎలా ఉండబోతుంది? వాచ్ ది స్టోరీ. పాకిస్తాన్ తన గోతిని తానే తవ్వుకుంది. ఆర్థికంగా దివాలా అంచున ఉన్న పాకిస్తాన్ను ఆ దేశ పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ప్రజలు తిండి లేక నకనకలాడుతున్నారు. నిత్యావసర ధరలు కొండెక్కాయి. దేశంలో రాజకీయ స్థిరత్వం లేదు. పైపెచ్చు సైన్యం నుంచి ఆదేశాలు. ఈ నేపథ్యంలో అందిన కాడికి అప్పులు చేసింది పాకిస్తాన్. చేసిన అప్పులు తీర్చలేదు సరికదా, వడ్డీలు కూడా కట్టలేకపోయింది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థల దగ్గర అప్పుల అప్పారావుగా అన్పాపులర్ అయ్యింది. దేశం ఇంత దారుణ స్థితిలో ఉంటే పాలకులు ఎవరైనా ఏం చేస్తారు? పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నిస్తారు. అయితే పాకిస్తాన్ పాలకుల తీరే వేరు. దేశ ప్రజలు ఆకలితో అల్లాడుతున్నా వారికి చీమ కుట్టినట్టుండదు. చీటికి మాటికి పొరుగు దేశానితో కయ్యానికి కాలు దువ్వడం, ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహించడం, వీటికే ఇస్లామాబాద్ పాలకులు అత్యంత ప్రాధాన్యమిస్తారు. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదులను ప్రోత్సహించి ఏప్రిల్ 22న భారత్లోని పెహల్గాంలో నరమేధానికి శ్రీకారం చుట్టింది. ఈ నరమేధంలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో భారత్ ఆగ్రహంతో రగిలిపోయింది. పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలని డిసైడ్ అయ్యింది. ఆపరేషన్ సింధూర్ ప్రారంభించింది. భారత్ భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలు నేలమట్టమయ్యాయి. పాకిస్తాన్ పాలకుల కళ్లు బయలు కమ్మాయి. ఇదే అదునుగా భావించి బలూచిస్తాన్ వేర్పాటు వాదులు ఉద్యమించారు. వాస్తవానికి బలూచిస్తాన్ ఒక ప్రత్యేక దేశం. 1947లో పాకిస్తాన్ ఏర్పడే నాటికి పాకిస్తాన్లో అంతర్భాగమే మాత్రం కాదు. అయితే జిన్నా కుట్ర ఫలితంగా 4 ప్రాంతాలుగా ఉన్న బలూచిస్తాన్ను బలవంతంగా కలిపేశారు. దీంతో 1947 నుంచి పాకిస్తాన్లో బలూచిస్తాన్ అంతర్భాగమైంది. ఒక రాష్ట్రంగా కొనసాగుతోంది. అయితే బలూచిస్తాన్లో సహజ వనరులు ఎక్కువ. ఖనిజ సంపదకు బలూచిస్తాన్ పెట్టింది పేరు. అంతేకాదు, పెద్ద ఎత్తున బొగ్గు నిల్వలు కూడా ఉన్నాయి. దేశంలో ఆర్థిక అవసరాలకు బలూచిస్తాన్ సహజ వనరులు ఉపయోగించుకోవడం మొదలెట్టారు పాకిస్తాన్ పాలకులు. ఇందుకు బలూచిస్తాన్ స్థానిక నాయకులు కూడా పెద్దగా అభ్యంతరం చెప్పలేదు. అయితే పాకిస్తాన్ పాలకులది డబుల్ స్టాండర్డ్ వ్యవహారం. ఒకవైపు ఆర్థిక అవసరాలకు బలూచిస్తాన్పై ఆధారపడింది, మరోవైపు బలూచిస్తాన్లో అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఇస్లామాబాద్ ఈ 2 నాల్కల ధోరణి బలూచిస్తాన్ స్థానిక నాయకుల్లో తీవ్ర అసంతృప్తి రగిలించింది. అభివృద్ధి లేమితో రగిలిపోయిన బలూచ్ నాయకులు తమ ప్రాంతానికి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని ఇస్లామాబాద్ను అనేకసార్లు కోరారు. అలాగే బలూచిస్తాన్ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేకంగా ఒక బోర్డు ఏర్పాటు చేయాలని కూడా కోరారు. ఈ డిమాండ్ను కూడా ఇస్లామాబాద్ పాలకులు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో బలూచిస్తాన్లో మెల్లమెల్లగా వేర్పాటువాద ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. దీంతో ప్రత్యేక బలూచిస్తాన్ దేశం ఏర్పాటు చేయడానికి వీలుగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏర్పాటయ్యింది. వాస్తవానికి బిఎల్ఏ ఒక మిలిటెంట్ సంస్థ కిందే లెక్క. బలూచిస్తాన్కు స్వాతంత్ర్యం తెచ్చిపెట్టింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మిలిటెంట్లే. బలూచిస్తాన్ ఎపిసోడ్ ప్రభావం పాకిస్తాన్పై ఆర్థికంగా బాగా ఉండే అవకాశాలున్నాయి. ఇన్నాళ్లు కేవలం బలూచిస్తాన్ ఖనిజ సంపద మీదనే పాకిస్తాన్ ఆధారపడింది. ఇప్పుడు బలూచిస్తాన్ ప్రత్యేక దేశం అయ్యింది కాబట్టి అక్కడి ఖనిజ, బొగ్గు, ఇతర సహజ సంపదపై ఎటువంటి అధికారం ఉండదు. దీంతో పాకిస్తాన్ మరింత దివాలా అంచుకు చేరడం ఖాయం.
పాకిస్తాన్ది మొదటి నుంచి ఒకటే పాలసీ, పంజాబ్ ప్రోవిన్స్ కు టాప్ ప్రయారిటీ ఇవ్వడం. పాకిస్తాన్లో బడా నాయకులందరూ పంజాబ్ ప్రోవిన్స్ నుంచి వచ్చిన వారే. అంతేకాదు ఆర్మీ చీఫ్లు కూడా ఎక్కువ మంది పంజాబ్ ప్రోవిన్స్ కు చెందిన వారే. అయితే పంజాబ్ కు టాప్ ప్రయారిటీ ఇవ్వడాన్ని మిగతా రాష్ట్రాలు కూడా గమనించాయి. దీంతో ఆయా రాష్ట్రాల వారు కూడా ఇస్లామాబాద్ పై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయారు. ప్రధానంగా పాకిస్తాన్ పాలకులపై సింధ్ ప్రాంత ప్రజలు కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. బలూచిస్తాన్ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఏ క్షణమైనా సింధు ప్రాంతం కూడా తిరుగుబాటు బావుట ఎగరవేయవచ్చు.